ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిట్ విచారణ కొనసాగుతుంది. దాదాపు 2 గంటల నుంచి కేటీఆర్ ను అధికారులు విచారిస్తున్నారు. టాస్క్ ఫోర్స్ మాజీ డీసీసీ రాధాకిషన్ రావుతో కలిపి కేటీఆర్ విచారణ జరుగుతుంది. సిట్ ఆఫీస్ దగ్గర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిసరాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి ఎవరిని రానికుండా పోలీసులు మోహరించారు. రైట్, ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి, ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ సిట్ విచారణ అయితే కొనసాగుతుంది కదా, దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? శ్రావణ 2 గంటల పైగా కూడా కేటీఆర్ ని సిట్ అధికారులు కూడా ప్రశ్నిస్తున్నారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లోనే సిట్ కార్యాలయం కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. మొన్న హరీష్ రావుని కూడా విచారించారు. ఈ రోజు ఆ కేటీఆర్ కూడా విచారిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఈ వ్యాపారాలతో సంబంధించినటువంటి అంశాలతో పాటు ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశాలు, పార్టీకి ఏ విధంగా డబ్బులు అందాయి, దాంతో పాటు ఏ విధంగా జరిగిందనే కోణాల్లో కూడా ఇటు సిట్ అధికారులు కేటీఆర్ ను కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇప్పటి వరకు 2 గంటలు అవుతుంది. 2 గంటలుగా కూడా ఈ యొక్క ప్రశ్నల ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిట్ విచారణ కొనసాగుతుంది. దాదాపు 2 గంటల నుంచి కేటీఆర్ ను అధికారులు విచారిస్తున్నారు. టాస్క్ ఫోర్స్ మాజీ డీసీసీ రాధాకిషన్ రావుతో కలిపి కేటీఆర్ విచారణ జరుగుతుంది. సిట్ ఆఫీస్ దగ్గర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిసరాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి ఎవరిని రానికుండా పోలీసులు మోహరించారు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.